వెల్కమ్ టు చరణ్ క్రికెట్ లాంజ్ అండ్ రేపటి నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సిరీస్లో ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచెస్ అయిపోయినాయి. అండ్ ఈ 3 టెస్ట్ మ్యాచెస్లో ఇండియా ఏమేమి మిస్టేక్స్ చేసింది, అండ్ రేపటి నుంచి టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబట్టి ప్లేయింగ్ 11 ఎట్లుండబోతుంది, అండ్ ఈ టీంలో చాలా ఇంజురీ కన్సర్న్స్. సో ప్లేయర్స్ అనేవాళ్ళు రూల్డ్ అవుట్ అయినారనమాట ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి. సో అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు అసలు ఈ టెస్ట్ సిరీస్లో ఇప్పటి వరకు ఇండియా ఏమేమి మిస్టేక్స్ చేసింది. ఎందుకంటే స్కోర్ లైన్ 1-2 ఇంగ్లాండ్ సైడ్ ఉన్న యాక్చువల్గా ఇండియానే చాలా బాగా ఆడింది ఈ సిరీస్లో. ఎందుకంటే ఇండియా ఎంత బాగా ఆడిందంటే ఈ పార్టీకి స్కోర్ లైన్ 2-1 ఆర్ 3-0 ఉండాలన్నమాట. అంటే 3-0 ఒక్క ఇండియన్ సైడ్ ఇంగ్లాండ్లో డామినేషన్ చేసిందంటే ఎంత బాగుంటుందో వినడానికి. బట్ స్కోర్ లైన్ అనేది ఇప్పుడు 1-2 తోటి ఉంది. అండ్ ఇప్పటి వరకు జరిగిన 3 టెస్ట్ మ్యాచెస్లో ఇండియా చాలా బాగా ఆడింది. అండ్ ప్రతి టెస్ట్ మ్యాచ్ని ఫిఫ్త్ డే వరకు తీసుకొని వెళ్ళింది. ఫిఫ్త్ డేలో తీసుకెళ్లడమే కాకుండా ప్రతి టెస్ట్ మ్యాచ్ని లాస్ట్ సెక్షన్ వరకు తీసుకొని వెళ్ళింది. సో ఈ 3 టెస్ట్ మ్యాచెస్లో కంప్లీట్ ఫైట్ అనేది ఇచ్చింది అనమాట ఇండియా. చాలా క్రూషియల్ మూమెంట్స్లో మిస్ అయింది అనమాట ఇండియా టెస్ట్ మ్యాచెస్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాట్స్లో చూసుకుంటే ఇంగ్లాండ్ అండ్ ఇండియన్ కంపేర్ చేస్తే ఫస్ట్ ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి 5 బ్యాట్స్మెన్స్ సెంచరీ కొట్టారు అనమాట ఈ సిరీస్లో ఇప్పటి వరకు. అండ్ ఇండియాకి వచ్చేస్తే 8 సెంచరీస్ వచ్చాయి, 8 బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టారు. అండ్ ఇంగ్లాండ్ టోటల్గా 1945 రన్స్ కొట్టింది ఈ సిరీస్లో. అండ్ ఇండియా 2295 రన్స్ కొట్టింది. సో ఇక్కడ కూడా ఇండియానే లీడ్లో ఉంది రన్స్లో. అండ్ వికెట్స్కి వచ్చేసి ఇంగ్లాండ్ 55 వికెట్స్ తీసింది అనమాట. స్ట్రైక్ రేట్ ఒక 70 ఉంది. అండ్ ఇండియా కూడా సేమ్ 55 వికెట్స్ తీసింది, స్ట్రైక్ రేట్ 56, అరౌండ్ 56 ఉందన్నమాట. సో అసలు ప్రతి కాలంలో ఇండియానే లీడ్ ఉంది. బట్ ఎందుకు ఇండియా 2 టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయింది, ఎందుకు ఇంగ్లాండ్ 2 టెస్ట్ మ్యాచెస్ గెలిచింది అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే మెయిన్గా నీకు క్యాచ్ డ్రాప్స్ అయినాయి అనమాట. ఇండియా ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్యాచెస్ డ్రాప్ చేసింది. అదొక మేజర్ కన్సర్న్ అక్కడ. అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా ఇదేంటి కొలాప్స్ అయింది. 41 రన్స్కే 6 వికెట్స్ కొలాప్స్ అయింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇండియా 30 రన్స్కే 7 వికెట్స్ సంథింగ్ అట్లా కొలాప్స్ అయింది అనమాట. సో ఇంగ్లాండ్ అక్కడ వాళ్ళ టేలెండర్స్, వాళ్ళ బౌలర్స్ రన్స్ యాడ్ చేశారనమాట ఎండింగ్లో. ఇక్కడ ఇండియా మాత్రం లాస్ట్ 30 రన్స్కే 40 రన్స్కే కొలాప్స్ అయినారు అనమాట. నేను అప్పుడే చెప్పాను, ఇట్లా కొలాప్స్ అవుతే ఇండియా సిరీస్ ఓడిపోతుంది. అండ్ ఇది ఫస్ట్ టెస్ట్ మ్యాచే కాబట్టి కరెక్ట్ చేసుకోవచ్చు ఇండియా. ఈ కొలాప్స్ ఒక్కదాన్ని అవాయిడ్ చేస్తే వీ క్యాన్ విన్ ద టెస్ట్ సిరీస్ అన్నాను అప్పుడే. సో అక్కడ ఇండియా మేజర్గా కొలాప్స్ అయింది, ప్లస్ డ్రాప్ క్యాచెస్. అండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసి ఇండియా గెలిచింది, బర్మింగంలో ఇండియా గెలిచింది. సో అక్కడ ప్లస్ ఏమైందంటే లోవర్ ఆర్డర్ నుంచి ఇండియాకి రన్స్ వచ్చాయి. ప్లస్ ఇండియా చాలా లాంగ్ బ్యాటింగ్ సెక్షన్ చేసింది అనమాట ఆ టెస్ట్ మ్యాచ్లో. ఇంగ్లాండ్కి 600 టార్గెట్ ఇచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్త్ డే లాస్ట్ సెక్షన్ వరకు ఇండియా బ్యాటింగ్ చేసింది. సో వాళ్ళకి ఫిఫ్త్ డే చాలా పెద్ద టార్గెట్ అయిపోయి వాళ్ళు కంప్లీట్ ప్రెషర్లోకి వెళ్ళిపోయి 600 రన్స్ ఇంకా అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ చేజ్ చేయడం. సో వాళ్ళని సైకలాజికల్గానే అక్కడనే ఫోర్త్ డేనే వాళ్ళని ఓడించేశారు. సో ఫిఫ్త్ డే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయిపోయింది. అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి, అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ మోస్ట్ హార్ట్ బ్రేకింగ్, మనం లాస్ట్ టైం చూసినాము థర్డ్ టెస్ట్ మ్యాచ్. అండ్ ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇండియా సేమ్ కొలాప్స్ అయింది అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ కొలాప్స్ అయింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో చూస్తే ఆల్మోస్ట్ అందరూ హ్యాండ్ ఇచ్చేసినారు, ఒక రవీంద్ర జడేజా ఒక్కడే బాగా ఆడింది అనమాట. అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లోకి వచ్చేసరికి రిషబ్ పంత్ టర్నింగ్ పాయింట్ అనమాట. రిషబ్ పంత్ అక్కడ రన్అట్ అవ్వడం పెద్ద టర్నింగ్ పాయింట్ అది. అక్కడ నుంచి మ్యాచ్ కంప్లీట్గా ఇంగ్లాండ్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. అయినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా బౌలింగ్ బాగా వేసింది. వాళ్ళని 191కి ఆల్అౌట్ చేసి 192 టార్గెట్ తోటి ఫోర్త్ డే బ్యాటింగ్కి వచ్చింది. ఫోర్త్ డే లాస్ట్ సెక్షన్లో బ్యాటింగ్కి వచ్చింది. అండ్ 192 టార్గెట్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ 350 టార్గెట్ ఉందనుకో, బ్యాట్స్మెన్స్ అందరూ ఆల్అౌట్ వెళ్తారు అనమాట. సో 350 టార్గెట్ ఉంది కదా, సో మనం ఇక్కడ ఎక్కువ టెన్షన్ పడాల్సింది ఏం లేదు, కంప్లీట్ హిట్టింగ్కి వెళ్తాము అని డిసైడ్ అయ్యి వాళ్ళు హిట్టింగ్కి వెళ్తారు అనమాట. సో ఆ ప్రాసెస్లో టీమ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 350 టార్గెట్ ఉంటే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ అనేది ఉండదు, అక్కడ ఒక్కటే ఆప్షన్ వాళ్ళకి రన్ స్కోర్ చేయడం. అండ్
ఇండియాకి 192 టార్గెట్ వచ్చింది కాబట్టి ప్లస్ ఫిఫ్త్ డే రిమైనింగ్ ఉంది. ఫోర్త్ డే కూడా ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ రిమైనింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫోర్త్ డే 2 అవర్స్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే వికెట్ పడకుండా చూసుకోవాలి. సో ఫిఫ్త్ డే వచ్చి టార్గెట్‌ని చేజ్ చేయొచ్చు. టార్గెట్ చిన్నగానే అనిపించినా ఇట్లాంటి చిన్న చిన్న టార్గెట్స్‌లో సైకలాజికల్‌గా భయమేస్తదనమాట. అంటే ఎట్లా ఆడాలి? ఎట్లా టార్గెట్‌ని చేజ్ చేయాలి? ఆ టెన్షన్ అనేది ఉంటది. ప్లస్ ఇండియా గూడా చేసింగ్‌లో చాలా స్ట్రగుల్ అవుతది. ఇక్కడ ఒక స్టాట్ ఉందనమాట. 2013 నుంచి ఇండియా ఆహ్, 2 టైమ్సే చేజ్ చేసింది రన్ చేసేసి. 2013 నుంచి 2025 వరకు 12 ఇయర్స్‌లో ఇండియా ఓన్లీ 2 టైమ్సే సక్సెస్‌ఫుల్ రన్ చేసేస్ చేసిందనమాట టెస్ట్ క్రికెట్‌లో. సో, ఆ 2 టైమ్స్ కూడా ఎప్పుడొచ్చిందంటే 2021 గాబా టెస్ట్‌లో వచ్చింది. అండ్ లాస్ట్ టైమ్ 2024లో ఇంగ్లాండ్ తోటి రాంచీ టెస్ట్‌లో వచ్చిందనమాట. సో, ఈ 2 టైమ్సే ఇండియా చేజ్ చేసిందనమాట. సో, ఈ 191 టార్గెట్‌ని ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయలేక ఇండియా అనేది ఓడిపోయింది అన్నమాట మ్యాచ్. సో, ఈ 3 టెస్ట్ మ్యాచెస్‌లో చూసుకుంటే ఆహ్, ఇండియా లీడ్‌లోనే ఉంది. అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఇండియా లీడ్‌లోనే ఉంది. అండ్ ఇంగ్లాండ్ మెయిన్‌గా ఏం చేసిందంటే ఇంగ్లాండ్ ప్రెషర్‌లో చాలా బాగా ఆడింది. వాళ్ళ ప్లేయర్స్ ప్రెషర్‌ని చాలా బాగా అబ్జార్బ్ చేసుకున్నారు. క్రూషియల్ మూవ్‌మెంట్స్‌లో వాళ్ళ ఎవరో ఒకళ్ళొచ్చి ఇంపాక్ట్ చూపించారన్నమాట. బెన్ స్టోక్స్ గాని, ప్లస్ ఆహ్, వికెట్ కీపర్ స్మిత్ గాని వాళ్ళందరూ చాలా ఇంపాక్ట్ చూపించారన్నమాట. ఇండియా ప్రెషర్ మూవ్‌మెంట్స్‌లో అంత బాగా ఆడలేదన్నమాట. ఎందుకంటే ఇదొక యంగ్ సైడ్ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. సో, ఇట్లా చిన్న చిన్న మిస్టేక్సే ఉన్నాయి. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కంప్లీట్ 2 టెస్ట్ మ్యాచెస్‌నే ఓడించేలా చేసిందన్నమాట. సో, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచెస్‌లో ఇండియాకి సెట్ జేసుకోవాల్సింది ఒకటే అన్నమాట. కొలాప్స్ అవ్వకుండా జూసుకోవడం. ఎంత డీప్‌గా వీలవుతే అంత డీప్‌గా బ్యాటింగ్ ఆడితే ఇంగ్లాండ్ పైన గూడా ప్రెషర్ ఉంటది. సో, ఎందుకంటే జల్దీ కొలాప్స్ అవుతే ఇంగ్లాండ్‌కి టైమ్ ఉంటదన్నమాట. రన్స్ కొట్టడానికి గాని, టార్గెట్‌ని చేజ్ జేయడానికి గాని చాలా టైమ్ ఉంటది. సో, ఆ టైమ్ అనేది వాళ్ళకివ్వొద్దు. వాళ్ళకి అనుకున్న దానికన్నా చాలా తక్కువ టైమ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏ టార్గెట్ ఇచ్చినా చేజ్ చేస్తాం అనే ఒపీనియన్ తోటే ఎళ్ళిపోతారనమాట. సో, వాళ్ళకి తక్కువ టైమ్ ఇస్తే వాళ్ళు హిట్టింగ్‌కెళ్తారు కాబట్టి వాళ్ళు అక్కడ ఎక్స్‌ట్రా ఏమైతే ట్రై చేస్తారో, ఆ ఎక్స్‌ట్రా ట్రై చేయడంలో వాళ్ళు కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇండియా ఏం చేయాలంటే ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఎంత డీప్‌గా వీలవుతే అంత డీప్‌గా బ్యాటింగ్ జేయాలి. సో, ఇంకొకటేందంటే మాంచెస్టర్ హిస్టరీ జూసుకుంటే, మాంచెస్టర్‌కి హిస్టరీ చాలా ఉంది. అండ్ ఫస్టొచ్చేసి సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కంప్లీట్‌గా ఇప్పటివరకు 100 సెంచరీస్ కొట్టినాడు గదా! సో, 100 సెంచరీస్‌లో ఫస్ట్ సెంచరీ కొట్టింది మాంచెస్టర్‌లోనే. అంటే ఈ గ్రౌండ్‌లోనే కొట్టాడు తన ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీ. అండ్ సెకండ్ స్టార్ట్ వచ్చేసి సందీప్ పాటిల్ ఆహ్, విల్సే బౌలింగ్‌లో ఒకటే ఓవర్‌లో 6 ఫోర్స్ కొడతాడన్నమాట. సో, ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో 6 ఫోర్స్ కొట్టడం అనేది ఆహ్, గ్రేట్ థింగ్ అది. అండ్ ఇదొక 1982 ఇయర్‌లో అయిందన్నమాట. 1982 సీరీస్‌లో ఈ సందీప్ పాటిల్ ఈ రికార్డ్‌ని క్రియేట్ చేశాడు. సో, ఇంకొంచెం ముందుకెళ్తే 1936లో ఇండియా ఫస్ట్ టైమ్ మ్యాచ్ ఆడిందన్నమాట మాంచెస్టర్‌లో. సో, అక్కడ విజయ్ మర్చెంట్, కెప్టెన్ విజయ్ మర్చెంట్ అండ్ ముస్తాక్ అలీ ఇద్దరు సెంచరీస్ కొట్టినారు. ఇద్దరు సెంచరీస్ కొట్టినారు. వాళ్ళిద్దరి మధ్యలో 200 పార్ట్నర్‌షిప్ గూడా అయింది. బట్ ఆ మ్యాచ్ ఇండియా డ్రా అయింది. సో, ఇప్పటి వరకు మాంచెస్టర్‌లో ఇండియా 9 మ్యాచెస్ ఆడింది. ఈ 9 మ్యాచెస్‌లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదన్నమాట. 5 మ్యాచెస్ డ్రా అయినాయి. 4 మ్యాచెస్ ఇండియా ఓడిపోయింది. సో, 1936లో ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఆడితే 2025 వరకు ఇండియా ఒక్కసారి కూడా మాంచెస్టర్‌లో గెలవలేదు. అంటే ఈ సిట్యుయేషన్ అరౌండ్ సేమ్ బర్మింఘమ్ టెస్ట్ మ్యాచ్ లాగా. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇండియా ఎక్కడైతే గెలిచిందో, అక్కడ గూడా మొన్నటి వరకు అంటే 2025 వరకు ఇండియా ఒక్క మ్యాచ్ గూడా గెలవలేదు. 1960 నుంచి 2025 వరకు ఇండియా ఒక్క మ్యాచ్ గెలవలేదు. సేమ్ ఇక్కడ అదే సిట్యుయేషన్ రిపీట్ అవుతుందన్నమాట. 1936 నుంచి 2025 వరకు ఇండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. సో, చూడాలి ఏమవుతదో అనేది. అండ్ పిచ్ వచ్చేసి మాంచెస్టర్ ఎప్పుడు బౌలింగ్ పిచ్చే. అక్కడ ఎక్కువ వర్షాలుంటాయి. ఇప్పుడు గూడా లాస్ట్ 3, 4 డేస్ నుంచి హెవీ రెయిన్స్ అక్కడ. అండ్ టెస్ట్ మ్యాచ్ అవుతుందో లేదో జూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పిచ్ అనేది ఎక్కువ స్వింగ్‌కి డిపెండ్ అన్నమాట అది. ఎక్కువ స్వింగ్ బౌలర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ మోస్ట్‌లీ అక్కడ క్లౌడీ ఉంటది కాబట్టి స్వింగ్ బౌలర్స్ ఎంజాయ్ చేస్తారక్కడ. మెయిన్ బుమ్రా గాని, సిరాజ్ గాని అండ్ జోఫ్రా ఆర్చర్ అటు సైడ్ నుంచి చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్ బౌలర్ కంప్లీట్‌గా ఎంజాయ్ చేస్తారు.
అండ్ డే 3 నుంచి ఈ పిచ్ ఎక్కువ స్పిన్నర్‌కి అడ్వాంటేజ్ ఇస్తుంది. సో, ఇండియా ఇక్కడ ఒక చిన్న టెంప్టేషన్ ఉంటది ఇండియాకి. ఏంటంటే ఎక్కువ పిచ్‌లో ఎక్కువ టర్న్ ఉంటది కాబట్టి కుల్దీప్ యాదవ్‌ని ఆడిద్దామా అన్న ఒక టెంప్టేషన్ ఉంటది. బట్ కుల్దీప్ యాదవ్‌ని ఆడించాల్సొస్తే అది ముందే ఆడించాల్సింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో అయినా, సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో అయినా. ఎందుకంటే ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి చాలా ఇంజ్యూరీస్ అయిపోయినాయి. అండ్ ఇంజ్యూరీ లిస్ట్ చూసుకుంటే 'నితీష్ కుమార్ రెడ్డి' ఆల్రెడీ రూల్డ్ ఔట్. ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి 'నితీష్ కుమార్ రెడ్డి' లేడు. అండ్ 'హర్షదీప్ సింగ్' యాక్చువల్‌గా 'హర్షదీప్ సింగ్‌కి' ఈ మ్యాచ్‌లో ఛాన్స్ వస్తదనుకున్నా. ఎందుకంటే 'ఆకాష్‌దీప్' గూడా ఇంజ్యూర్డ్ అయినాడు. సో, 'ఆకాష్‌దీప్' ప్లేస్ 'హర్షదీప్ సింగ్' వస్తాడనుకున్నా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 'హర్షదీప్' గూడా ఇంజ్యూర్డ్ అయినాడు. అండ్ వీళ్ళిద్దరు ఇంజ్యూర్డ్ అయినారు కాబట్టి 'అంశుల్ కంబోజ్‌ని' తీసుకొనొచ్చినారనమాట. స్క్వాడ్‌లోకి యాడ్ చేసినారు. అండ్ 'అంశుల్ కంబోజ్' నాకొకటి అర్థం కాలేదు. ఎందుకంటే ఆహ్ ఇండియా ఇంగ్లాండ్ లయన్స్ తోటి ఈ సిరీస్ స్టార్ట్ అవ్వక ముందు వార్మప్ మ్యాచెస్ ఆడుతుంది గదా! లిస్ట్ ఏ మ్యాచెస్ ఆడుతుంది గదా! సో, అక్కడ అంశుల్ కంబోజ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడన్నమాట. అంశుల్ కంబోజ్‌ని స్క్వాడ్‌లో ఉంచుకోకుండా ఇండియాకి పంపించేసారు రిటర్న్. హర్షిత్ రాణాని స్క్వాడ్‌లోకి యాడ్ చేసుకున్నారు. అంటే హర్షిత్ రాణా ఏం పెర్ఫార్మ్ చేయలేడు. బట్ హర్షిత్ రాణాని స్క్వాడ్‌లోకి యాడ్ చేసుకున్నారు. అప్పుడే చాలా క్రిటిసిజం వచ్చిందన్నమాట. అంశుల్ కంబోజ్ ఇంత మంచిగా పెర్ఫార్మ్ చేసినా ఎందుకు తీసుకోలేదు? హర్షిత్ రాణాని ఎందుకంత ఫేవరిజం చూపిస్తున్నారని అప్పుడే చాలా క్రిటిసిజం వచ్చింది. బట్ ఇండియన్ టీమ్ హర్షిత్ రాణాని యాడ్ చేసుకుంది. ఈ క్రిటిసిజం ఎక్కువైన తర్వాత హర్షిత్ రాణాని టీమ్ రిలీజ్ చేసేసిందనమాట. సో, ఇక నీకు అవసరం లేదు. ఇక్కడ టీమ్ అవసరం లేదు. సో, యూ క్యాన్ గో టు ఇండియా అని హర్షిత్ రాణాని ఇండియాకి పంపించేసింది. సో, ఇప్పుడు ఆల్రెడీ 'నితీష్ కుమార్ రెడ్డి' ఇంజ్యూర్డ్, 'హర్షదీప్' ఇంజ్యూర్డ్, 'ఆకాష్‌దీప్' ఇంజ్యూర్డ్. ముగ్గురు ఇంజ్యూర్ అవ్వడం వల్ల సో, వీళ్ళు అప్పుడు 'అంశుల్ కంబోజ్‌ని' ఇగ్నోర్ చేసి హర్షిత్ రాణాని తీసుకొనొచ్చారు గదా! సో, వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌లో ఇప్పుడు హర్షిత్ రాణానే ఫస్ట్ ఉండాలి. బట్ ఆహ్, ఎవరినైతే వాళ్ళు డ్రాప్ చేశారో ఆ ప్లేయర్‌ని తీసుకొనొచ్చారిప్పుడు. హర్షిత్ రాణాని తీసుకురాకుండా అంశుల్ కంబోజ్‌ని తీసుకొనొచ్చారు. సో, ఇదనమాట స్టోరీ. నాకు అర్థం కాలే ఇక్కడ అసలు టీమ్ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఉందా లేదో కూడా నాకు తెలుస్తలేదు. హర్షిత్ రాణా రావాల్సింది అంశుల్ కంబోజ్‌ని తీసుకొచ్చారు. అట్లాంటిది అప్పుడు ఫస్టే అంశుల్ కంబోజ్‌ని ఎందుకు యాడ్ చేసుకోవాలో తెలియలేదనమాట. సో, అండ్ సో, మేజర్ కన్సర్న్స్ అనమాట. అండ్ ఇంకొకటేందంటే పంత్ కూడా ఇంజ్యూర్డ్ అయినాడు. పంత్ ఇంజ్యూరీ అనేది చాలా మేజర్ కన్సర్న్. ఎందుకంటే వికెట్ కీపింగ్ చేస్తాడు కాబట్టి ప్రతి బాల్ పంత్ చేతిలోకే ఎళ్తది. సో, ఈ పంత్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌గా ఆడతాడా? లేకపోతే వికెట్ కీపర్‌గా ఆడతాడా? లేకపోతే అసలు ఆడడా అనేది చూడాలి. పంత్ ఒక్కడి వల్ల టీమ్ బ్యాలెన్స్ కంప్లీట్‌గా ఔట్ అవుతుందనమాట ఇక్కడ. ఎందుకంటే పంత్ ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా తీసుకుంటే ఇంకొక వికెట్ కీపర్ కావాలి ఇండియాకి. సో, ధ్రువ్ జురెల్‌ని తీసుకుంటారు ఇండియా. ధ్రువ్ జురెల్‌ని తీసుకుంటే ఫోర్త్ పేసర్ అనేవాడు ఉండడనమాట ఇండియా టీమ్‌లో. అంటే ఇప్పటి వరకు లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్‌లో ఏమైందంటే 3 పేసర్స్ ఉండే, ఒక 'నితీష్ కుమార్ రెడ్డి' ఆర్ 'శార్దుల్ ఠాకూర్' ఉండే. సో, ఒక సపోర్టింగ్ పేసర్ లాగా ఇంకొకళ్ళు ఉండే అనమాట. సో, ఇప్పుడు పంత్ ఒక్కడి వల్ల ఇండియా 3 పేసర్స్ తోటే ఎళ్తుంది. సో, ఈ 3 పేసర్స్ తోటెళ్తే జస్‌ప్రీత్ బుమ్రాకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే బుమ్రా చాలా షార్ట్ స్పెల్స్ ఇస్తున్నాడు. 5-6 ఓవర్స్ స్పెల్లే ఇస్తున్నాడనమాట. సో, బుమ్రాకి ఇంకొక పేసర్ సపోర్ట్ గావాలి మెయిన్‌గా. అతని వర్క్ లోడ్ తగ్గియడానికి ఇంకొక ప్లేయర్ సపోర్ట్ గావాలి. సో, ఇండియా పంతే వికెట్ కీపింగ్ చేస్తాడా? లేకపోతే ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తాడా? అనేది జూడాలి. అండ్ ఇప్పుడొచ్చేసి మెయిన్ ప్లేయింగ్ లెవెల్‌లో చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ నీట్‌గా స్టెప్ బై స్టెప్ వెళ్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి జైస్వాల్. జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ ఒక్క మ్యాచ్‌లోనే ఫ్లాప్ అయ్యాడు. అంతకు 2 మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు. సెకండ్ మ్యాచ్ 80స్‌లో ఔట్ అయినాడు. సో, జైస్వాల్ ఉంటాడు. అండ్ కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు కేఎల్ రాహుల్. సో, ఫస్ట్ మ్యాచ్‌లో కూడా కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టిండు. అండ్ ఓపెనర్స్ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. నంబర్ 3 వచ్చేసి కరుణ్ నాయర్. కరుణ్ నాయర్ ఇదొక మెయిన్ కన్‌ఫ్యూజన్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే కరుణ్ నాయర్‌ని డ్రాప్ చేద్దామంటే కరుణ్ నాయర్ మరీ వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇయ్యలేదు. అంటే 5 రన్స్, 10 రన్స్ అట్లాంటి వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇయ్యలేడు. అట్లా అని 70 రన్స్, 80 రన్స్ ఆర్ సెంచరీ అట్లాంటి టైప్ పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వలేదు. స్టార్ట్స్ వస్తున్నాయి కరుణ్ నాయర్‌కి. 30 రన్స్, 40 రన్స్ ఆ రేంజ్ స్టార్ట్స్ వస్తున్నాయి. ఆ స్టార్ట్స్‌ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోతున్నాడు. సో, ఇక టీమ్ మేనేజ్‌మెంట్ కరుణ్ నాయర్ తోటే ఉంటుందా? లేకపోతే డ్రాప్ జేసి సాయి సుదర్శన్‌ని తీసుకుంటుందా అనేది చూడాలి. నన్నడిగితే ఆల్రెడీ కరుణ్ నాయర్‌కి స్టార్ట్స్ వచ్చినాయి. అంటే 30 రన్స్, 40 రన్స్ కొట్టిండు. అండ్ ఎక్కడ గాని స్ట్రగుల్ అవ్వలేదు యాక్చువల్‌గా కరుణ్ నాయర్. ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల వచ్చిన ఫస్ట్ ఛాన్స్‌లోనే ఔట్ అవుతున్నాడన్నమాట.
సో ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ కూడా కరుణ్ నాయర్కి ఛాన్స్ ఇస్తే ఈ టెస్ట్ మ్యాచ్లో ఎట్లా పర్ఫామ్ చేస్తాడు, ఒకవేళ ఇదే సేమ్ ఈ 3 టెస్ట్ మ్యాచెస్లో ఎట్లయితే స్టార్ట్ ఇచ్చిండో అట్లాంటి స్టార్ట్ ఇచ్చి అవుట్ అవుతే నెక్స్ట్ మ్యాచ్లో మీరు సాయి సుదర్శన్ని తీసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ మీకు స్టార్ట్ ఇస్తున్నాడు, సో ఏమంటారు, బిగ్ వన్ ఈజ్ అరౌండ్ ద కార్నర్ అంటారు కదా, సో ఆల్రెడీ 30-40 రన్స్ కొడుతున్నాడు కాబట్టి మేబీ 70-80 రన్స్ కొట్టే ఛాన్స్ ఉండొచ్చు మోస్ట్లీ. ఎందుకంటే ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు కాబట్టి కండిషన్స్కి కొంచెం అలవాటు పడతాడు అనమాట. సో స్కోర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నన్ను అడిగితే ఒకవేళ కరుణ్ నాయర్ని డ్రాప్ చేస్తే ఆహ్, ఇది స్టూపిడ్ పాయింట్ అనిపియచ్చు. బట్ వాషింగ్టన్ సుందర్‌ని నంబర్ 3లో ఆడిస్తే బెస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ సాలిడ్ టెక్నిక్ ఉంది. అండ్ ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ కూడా అన్నిట్లో బాగా ఆడిండు. వాషింగ్టన్ సుందర్ ఎక్కువ ఎట్లా అనిపిస్తాడంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లాగానే అనిపిస్తాడు. ఈవెన్ గుజరాత్ టైటాన్స్ కూడా ఐపీఎల్‌లో నంబర్ 4లో బ్యాటింగ్ ఆడిండు. ఎందుకంటే ఒక సాలిడ్ టెక్నిక్ ఉంటది. మంచి స్ట్రోక్ ప్లేయర్ అన్నమాట. అండ్ టెస్ట్‌లోకొచ్చేసి ఆహ్, వాషింగ్టన్ సుందర్ టెక్నిక్ అండ్ స్ట్రోక్ ప్లేని చూసుకుంటే పర్ఫెక్ట్ సూట్ అనమాట నంబర్ 3కి. ప్లస్ లెఫ్ట్ హ్యాండర్ కూడా. అండ్ ఒకవేళ ఓపెనర్స్ వికెట్ ఫాస్ట్‌గా పడిపోతే వాషింగ్టన్ సుందర్ హోల్డ్ చేస్తాడనమాట. ఒక ఇండియన్ హోల్డ్ అంటే కంప్లీట్ ఒక పుజారా స్టైల్‌లో ఆడతాడనమాట. ఒక న్యూ బాల్‌ని కంప్లీట్ హోల్డ్ చేసేసి నెక్స్ట్ నంబర్ 4, నంబర్ 5 బ్యాట్స్‌మెన్స్ కంప్లీట్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్‌కి ఈజీ చేస్తాడనమాట. సో అట్లాంటి ప్లేయర్ అనమాట వాషింగ్టన్ సుందర్. అండ్ ఒక్కసారి వాషింగ్టన్ సుందర్ సెటిల్ అవుతే హీ కెన్ స్కోర్ రన్స్. సో ఆల్రెడీ మనం ఇట్లాంటివి చూసినాం పాస్ట్‌లో. ఎట్లా అంటే స్టీవెన్ స్మిత్ కూడా ఆల్రెడీ స్టార్టింగ్ బౌలరే ఉండే. తర్వాత నంబర్ 3కి ప్రమోట్ చేశారు వాళ్ళు అనుకోకుండా. సో అక్కడ స్మిత్ ఇప్పుడు చూసుకుంటే ఈ జనరేషన్‌లో బెస్ట్ ప్లేయర్ టెస్ట్ మ్యాచెస్‌లో. సో వాషింగ్టన్ సుందర్ కూడా అట్లాంటి ప్లేయర్ అవ్వచ్చు. లెట్స్ సీ అనమాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అయితే వాషింగ్టన్ సుందర్‌ని నంబర్ 3లో పెట్టారు. కానీ నా ఒపీనియన్ అయితే వాషింగ్టన్ సుందర్ ఒక లాంగ్ టర్మ్ ఉండొచ్చు నంబర్ 3లో. ఎందుకంటే అతని టెక్నిక్ అంత బావుంటది కాబట్టి నంబర్ 3లో ఛాన్స్ ఇవ్వాలి ఫ్యూచర్‌లో అయినా. ఈ సీరీస్ తర్వాత అయినా ఫ్యూచర్‌లో ఛాన్స్ ఇవ్వాలి. సో ఈ ప్రస్తుతానికైతే నంబర్ 3లో కరుణ్ నాయరే ఉంటాడు. మోస్ట్‌లీ ఇంకా వాళ్ళు అవసరం లేదనుకుంటే ఫస్ట్ మ్యాచ్‌లో ఆడిన సాయి సుదర్శన్ నంబర్ 3లో ఉంటాడనమాట. అండ్ నంబర్ 4లో శుభ్మన్ గిల్. ఆహ్, ఈ సిరీస్‌లో ఆల్రెడీ 600+ రన్స్ కొట్టిండు. ఒక ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఇన్ని రన్స్ ఎప్పుడు కొట్టలేడు హిస్టరీలోనే. విరాట్ కోహ్లీ 593 రన్స్ తోటి ఆగిపోయినాడనమాట 2018 సిరీస్‌లో. రాహుల్ ద్రావిడ్ 2002లో 602 రన్స్ కొట్టిండు. సో శుభ్మన్ గిల్ వాళ్ళిద్దరిని ఆల్రెడీ దాటేసిండు. ప్లస్ ఇంకా 2 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ఎట్లా ఆడతాడనేది చూడాలి. అండ్ నంబర్ 5 వచ్చేసి పంత్. పంత్ ఇంజ్యూర్డ్ అయినాడు. లాస్ట్ మ్యాచ్‌లో ఫింగర్ ఇంజ్యూరీ అయింది. సో కంప్లీట్ ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది చూడాలి. మోస్ట్ ప్రాబబ్లీ పంత్ అయితే ఆడతాడు. యాస్ ఎ బ్యాట్స్‌మెన్ గానే ఆడతాడు. వికెట్ కీపింగ్ చేయకపోయినా పంత్ లాంటి బ్యాట్స్‌మెన్ ఎవ్వరు మిస్ చేసుకోరు కాబట్టి ఎక్కడో ఫైన్ లెగ్‌లో అట్లా ఫీల్డింగ్ చేపిస్తే సరిపోతుంది. ఎక్కడైతే బాల్స్ ఎక్కువ రావో అక్కడ పంత్‌ని ఫీల్డింగ్ చేపిస్తే సరిపోతుంది. సో పంత్ నంబర్ 5. నంబర్ 6 వచ్చేసి ఇక్కడ కంప్లీట్ కన్‌ఫ్యూజన్. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి లేడు. సో నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్‌లో లైక్ టు లైక్ రీప్లేస్‌మెంట్ ఎవరున్నారంటే శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్ వస్తాడా? లేకపోతే ధ్రువ్ జురెల్ వస్తాడా అన్నది. ఎందుకంటే పంత్‌కి ఇంజ్యూర్డ్ అయినాడు కాబట్టి ఒకవేళ కంప్లీట్ ఫిట్ లేకపోతే మాత్రం ధ్రువ్ జురెల్ వస్తాడు నంబర్ 6లో. ఒకవేళ పంతే వికెట్ కీపింగ్ చేసేటట్టయితే నంబర్ 6లో రవీంద్ర జడేజా ఉంటాడు. నంబర్ 7 వాషింగ్టన్ సుందర్ ఉంటాడు. నంబర్ 8 శార్దుల్ ఠాకూర్ ఉంటాడు. శార్దుల్ ఠాకూర్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ టీమ్ ఆల్రెడీ వాళ్ళకి 8 మెంబర్ బ్యాట్స్‌మెన్స్ కావాలని గట్టిగా కూర్చున్నారు. ఎందుకంటే లైన్‌గా కొలాప్సెస్ అవుతున్నాయి కాబట్టి 8 బ్యాట్స్‌మెన్స్ ఉంటే ఆ కొలాప్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనే థాట్‌లో ఉన్నారు వాళ్ళు. సో అంత డేర్ చేయదు. ఓన్లీ 7 బ్యాట్స్‌మెన్స్ తోటి వెళ్ళే డేర్ చేయదు ఇండియా. సో నంబర్ 8లో శార్దుల్ ఠాకూర్ కొంచెం బ్యాటింగ్ ఆడతాడు కాబట్టి శార్దుల్ ఠాకూర్‌ని తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో నంబర్ 8లో మొహమ్మద్ సిరాజ్. మొహమ్మద్ సిరాజ్ ఈ టీమ్‌లో ఎవరికైతే వర్క్ లోడ్ లేదో బౌలర్స్‌లో దాంట్లో ఫస్ట్ నంబర్ వచ్చి మొహమ్మద్ సిరాజే. అసలు ఒక్క మ్యాచ్ కూడా రెస్ట్ తీసుకోరు. ప్రతి మ్యాచ్ వచ్చి కంప్లీట్ 20-25 ఓవర్స్ ఏస్తాడనమాట. సో నాకు తెలిసి ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలోనే ఒక 2000s నుంచి చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ లెవెల్‌లో ఎవ్వరు బౌలింగ్ ఏయలేదు. అంటే అంత లాంగ్ స్పెల్స్ ఎవ్వరు ఏయలేదన్నమాట. ప్లస్ ప్రతి మ్యాచ్ ఆడతాడు మొహమ్మద్ సిరాజ్. అసలు ఇంజ్యూరీ అవ్వడు, ఫిట్‌నెస్ ఇష్యూస్ ఉండవు. బుమ్రాని చూసుకుంటే బుమ్రాని ఎంత మేనేజ్ చేస్తున్నారో చూసుకోండి. ఫస్ట్ మ్యాచ్ ఆడిచ్చారు, సెకండ్ మ్యాచ్ ఆడించలేదు, థర్డ్ మ్యాచ్ ఆడిస్తున్నారు.
ఈ ఫోర్త్ మ్యాచ్ కూడా ఎందుకు ఆడుతున్నాడంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ ఓడిపోయినట్టే. సో ఇది ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి బుమ్రాని ఆడిస్తున్నాడు. కంపల్సరీ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే బుమ్రా ఉండడు. సో మొహమ్మద్ సిరాజ్ నంబర్ 9 అనమాట. నంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ నంబర్ 11 వచ్చేసి మోస్ట్ లైక్లీ అంశుల్ కంబోజ్. అంశుల్ కంబోజ్ ఈ నేమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కమింగ్ 4 to 5 ఇయర్స్ తర్వాత బాగా వినిపిస్తది ఈ పేరు. ఎందుకంటే ఒక మంచి బౌలర్, స్వింగ్ అండ్ సీమ్, ఒక ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ బౌలర్, ఒక ఆల్ ఫార్మాట్ బౌలర్ కూడా అవ్వచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ జరిగిన రంజీ సీజన్‌లో ఒక్కటే ఇన్నింగ్స్‌లో 10 వికెట్స్ తీసాడనమాట. ఒకటే ఇన్నింగ్స్‌లో వికెట్స్ అన్ని అతనే తీసాడు. 10 to 10 వికెట్స్ అతనే తీసాడు. అండ్ దులీప్ ట్రోఫీలో గానీ, విజయ్ హజారే ట్రోఫీలో గానీ, ఐపీఎల్‌లో గానీ చాలా బాగా పర్ఫామ్ చేసిండు. సో మోస్ట్ లైక్లీ అంశుల్ కంబోజ్ అంటే ఇండియా నుంచి తీసుకొచ్చినారు కాబట్టి అంశుల్ కంబోజ్‌నే ఆడిస్తారు మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ అంశుల్ కంబోజ్ కొంచెం బ్యాటింగ్ కూడా ఆడతాడనమాట. సో అదొక ప్లస్ పాయింట్. ప్రసిద్ కృష్ణకు కూడా ఛాన్స్ ఉంటది గానీ, ప్రసిద్ కృష్ణ ఇంకా చాలు. ఇప్పటికైతే ఈ సిరీస్‌కైతే ప్రసిద్ కృష్ణని క్లోజ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే అతని ఎకానమీ ఆల్రెడీ 5 ఉందనమాట. సో ఒక టెస్ట్ బౌలర్ ఆ ఎకానమీతోటి వేయడం అనేది ఒక వరస్ట్ నైట్‌మేర్. సో యాక్చువల్‌గా ఆకాష్‌దీప్ ప్లేస్‌లో హర్షదీప్ సింగ్ రావాలి. బ్యాడ్ లక్ హర్షదీప్ సింగ్ కూడా ఇంజ్యూర్డ్ అయినాడు కాబట్టి ఇప్పుడు అంశుల్ కంబోజ్ వచ్చిండు. సో ఇదన్నమాట స్క్వాడ్. స్టార్టింగ్ ఫ్రమ్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఆర్ సాయి సుదర్శన్. నంబర్ 4 గిల్, నంబర్ 5 పంత్, నంబర్ 6 ధ్రువ్ జురెల్ ఆర్ శార్దుల్ ఠాకూర్ అనమాట. నంబర్ 7 రవీంద్ర జడేజా, నంబర్ 8 వాషింగ్టన్ సుందర్, నంబర్ 9 అంశుల్ కంబోజ్, నంబర్ 10 మొహమ్మద్ సిరాజ్, నంబర్ 11 జస్ప్రీత్ బుమ్రా. సో ఇదన్నమాట స్క్వాడ్. సో రేపు చూడాలి అసలు ఏమవుతుందో మ్యాచ్లో. ఎందుకంటే టీం ప్రెజర్లో ఉంది. ప్లస్ ఇంజురీస్ కూడా చాలా ఉన్నాయి. స్క్వాడ్లో చేంజెస్ కూడా చాలా అయినాయి కాబట్టి ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇండియా అనేది చూడాలి. అండ్ ఇండియాకి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే వస్తుందో అంటే ఒక ఎక్కువ ఇంజురీస్ అయ్యి కంప్లీట్ ప్రెజర్ సిచ్యువేషన్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తుందో ఆ టైంలో ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలుస్తుంది అనమాట. సో చూడాలి రేపటి నుంచి స్టార్ట్ అవుతున్న టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందో లేదో అని చూడాలి. సో దట్స్ ఇట్ గైస్. ఒక్కవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ అంటిల్ దెన్ గుడ్ బై.